all and welcome to Celluloid Folio. Today let me talk about Pushpa 2 The Rule, a film by Sukumar. ఎందుకో ఈ మాట చెప్పాలంటే గొంతు తడబడుతుందండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ డికేడ్లో నేను చూసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్లో మీ సినిమాలో రెండు ఉన్నాయి, మీ పర్ఫార్మెన్స్లో రెండు ఉన్నాయి. పుష్ప 1 and 2. ఈ సినిమా కోసం మీరు మెంటల్గా ఫిజికల్గా పెట్టిన ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో కనబడింది. ఈ సినిమాతో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సీనే గుర్తొస్తుంది. కానీ నా చాయిస్ మాత్రం వేరు, అది లాస్ట్లో చెప్తానే. ఇట్స్ అ క్వైట్ డిఫరెంట్ చాయిస్. ముందుగా మై లవ్ ఫర్ సుకుమార్ గారు. ఒకసారి ఈ లిస్ట్ చూడండి, మై టాప్ 10 ఫిలిమ్స్ ఆఫ్ ద లాస్ట్ డికేడ్. ఈ లిస్ట్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 10 సినిమాల్లో 3 సినిమాలు సుకుమార్ గారివే ఉన్నాయి. నాకు ఆయన వర్క్ అంటే అంత ఇష్టం. సో ఈ ఒక్క లిస్టుతో నాకు పుష్ప 2 మీద ఉన్న హైప్ ఏంటో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ముందుగా ఒక్క మాట, పుష్ప 2ని పార్ట్ 1తో అస్సలు కంపేర్ చేయొద్దు అనుకుంటున్నాను, కానీ తప్పట్లేదు. రీసెంట్ టైమ్స్లో పాన్ ఇండియా, బిగ్ బడ్జెట్, విఎఫ్ఎక్స్, సీక్వెల్, ప్రీక్వెల్ ఇలా ఎన్నో కొత్త కొత్త పదాలన్నీ వింటున్నా. వీటన్నిటి మధ్యలో ఒక తులసి మొక్క లాంటి సినిమా పుష్ప ద రైస్. ఈ సినిమా గొప్పది అని చెప్పే పరికరాలు ఇవే: కొత్త కథ, యూనిక్ మేకింగ్, గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ మ్యూజిక్, నో అన్నెసరీ గోలా త్రూ అవుట్ ద ఫిలిం, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ద క్యారెక్టర్ ఆఫ్ పుష్పరాజ్. ఒక క్యారెక్టర్ నుండి పుట్టే కథ అతని జర్నీ. పుష్పరాజ్ అనేవాడు బయటకి ఎలా కనిపించినా, ఎంత హుందాగా, ఎంత స్ట్రాంగ్గా కనిపించినా తన లోపల బాధ చాలా ఎక్కువ ఉంటుంది. వి ఫీల్ సారీ ఫర్ హిమ్, వి క్రై ఫర్ హిమ్, వి సెలబ్రేట్ హిస్ విక్టరీ. ఇవన్నీ పుట్టేవి ఒక గొప్ప రైటింగ్తోనే. పుష్పలో తోప్ సీన్ల గురించి లెక్కేసుకొని మాట్లాడలేం. ఎవ్రీ సీన్ ఇన్వాల్వ్స్ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్. వాడి క్యారెక్టర్ నుండే కేవోస్ పుడతాయి, వాడి క్యారెక్టర్ నుండే కథ మారుతుంది, శత్రువులు పుడతారు, అన్నీ మారుతాయి. సో వాడి క్యారెక్టరే సినిమాని నడుపుతుంది. ఇట్ హ్యాస్ సచ్ ఎ గ్రేట్ రైటింగ్. అండ్ పార్ట్ 1 ఎండ్ అయిన విధానం నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎవరెవరికి ఎన్ని ఒపీనియన్స్ ఉన్నా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎండింగ్స్ అని నేను భావిస్తాను. ఎందుకంటే దాన్ని క్లిఫ్ హ్యాంగర్ అంటారో, లీడ్ అంటారో, ఇంకేదైనా అనుకోండి, ఇట్ సెట్స్ అప్ అన్ ఐడియా హౌ ద సీక్వెల్ విల్ బీ. పుష్ప ఎదిగాడు, వాడికి ఎదురు ఎవ్వడూ లేడు. అప్పుడు షెకావత్ వచ్చాడు. వీళ్ళిద్దరికీ నార్మల్ రైవల్రీ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఈగో అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇలాంటి ఫేస్ ఆఫ్లు అంటే నాకు పెద్ద ఇష్టం. సో ఐ వాజ్ హైప్డ్ ఫర్ పార్ట్ 2. బట్ దెన్ ద స్ట్రగుల్ స్టార్ట్స్. దిస్ టీజర్, వేర్ ఇస్ పుష్ప, నాకు ఒక్క క్షణం మైండ్ పని చేయలేదండి. రే అసలు పార్ట్ 1 ఎండ్ ఏంటి, మీరు పార్ట్ 2కి చూపించిన గ్లిమ్స్ ఏంటి, ఆ క్షణమే నేను హైప్ మొత్తం తగ్గించేసుకున్నాను. సో సీక్వెల్కి షెకావత్ ఈజ్ నాట్ మెయిన్ కాన్సెప్ట్ అని క్లారిటీ వచ్చేసింది. సో ఒక బ్లాంక్ స్టేట్ ఆఫ్ మైండ్తో థియేటర్లో వెళ్ళి కూర్చున్నా. అండ్ మీకు ఇది ఖచ్చితంగా చెప్పాలి, నా లైఫ్లో ఒక స్టార్ హీరో సినిమా, అది కూడా నా ఫేవరెట్ సినిమాకి సీక్వెల్, దీనికి నేను 5th డే వెళ్ళా థియేటర్కి. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు ద అబ్నార్మల్లీ హైలీ ఇన్ఫ్లేమబుల్ టికెట్ రేట్స్. అది మళ్ళీ మాట్లాడుకుందాం లేండి, అది పెద్ద టాపిక్. సో ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, పుష్ప 2 ఫస్ట్ 10 minutesకి నాకు ఉన్న ఎగ్జైట్మెంట్ కాస్త మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అదేంటో మెల్లిమెల్లిగా చెప్తాను. అసలు వాడి క్యారెక్టర్ కూడా మైండ్లో పెట్టుకోకుండా ఇది వేరే స్టాండ్ అలోన్ ఫిల్మ్ రా అని ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. నాకున్న 0 ఎక్స్పెక్టేషన్స్ కాస్త నెగిటివ్గా పెట్టేసుకొని కూర్చున్నా. బట్ కాసేపటికి ఇట్ వాజ్ లైక్, ఎస్ ఇదిరా సుకుమార్ సినిమా అంటే. అలాంటి రేంజ్ రైటింగ్ నాకు మళ్ళీ కనిపించింది. ఇదిరా ఒక సీక్వెల్కి ఉండాల్సిన రైటింగ్ అని ఫీల్ అయ్యేలా చేసింది. ఎస్పెషల్లీ దట్ సీఎం మీటింగ్ సీన్, ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ రైజెస్ హియర్. అక్కడ మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టు పుష్ప గారి క్యారెక్టరే కథని డిసైడ్ చేస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇంట్రోల్ వరకు ఇట్ వాస్ బ్యాంగ్ ఆన్. క్యారెక్టరైజేషన్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, రైటింగ్ పరంగా చూస్తే దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటర్వల్ సీక్వెన్సెస్ ఇన్ ఇండియన్ సినిమా అని నేను అంటాను. అండ్ దెన్ అగైన్ ద స్ట్రగుల్ బిగిన్స్. ఆ సెకండ్ హాఫ్ ఏంటో అసలు కథ ఎక్కడికి కదలదు. పుష్ప అలాగే ఉన్నాడు, అటు చుట్టూ ప్రపంచం అలాగే ఉంది. కానీ ద ఓన్లీ లోట్ ఏంటంటే లాస్ట్ 30 minutes కథ ఒకటే సీక్వెన్స్ మీద రన్ అవుతుంది. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ టెంప్లెట్ మ్యాన్. నాకు ఎలా అనిపించిందంటే, పుష్ప క్యారెక్టర్లో ఈ పార్ట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ లైక్ ఈగో, రైవల్రీ, అపోనెంట్స్ ఇలా ఇన్నున్నా కూడా సరిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. పుష్పకి సరైన ఆపోనెంట్ లేకపోవడం నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బికాస్ ఇంటి పేరు అనేదే వాడుకున్న మేజర్ ఇష్యూ అండ్ వాడుకున్న పెద్ద శత్రువు. దానికి సరైన క్లోజరే ఇచ్చినా అది దాన్నే మెయిన్ ఎండింగ్గా పెట్టడం నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అండ్ మెయిన్గా షెకావత్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ ఎండ్ అయిన విధానం నాకు అస్సలు నచ్చలేదండి. అండ్ చాలామంది ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ ఆర్ ద క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు.
వెల్ ఐ థింక్ దట్ షెకావత్ క్యారెక్టర్ బాగుంది, వాళ్ళు రాసుకున్నంత బాగుంది. బట్ ఆ క్యారెక్టర్కి వాళ్ళు రాసుకున్న మెటీరియల్కి ఫహద్ ఫాజిల్ కైండ్ ఆఫ్ యాక్టర్, అంత పెద్ద యాక్టర్ యాజ్ కైండ్ ఆఫ్ ఎ స్టార్ అవసరం లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. అందుకే నాకు ఆ క్యారెక్టర్ అస్సలు ఎక్కలేదు అండ్ ఐ ఫెల్ట్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్. ఇలా చూసుకుంటే ఆ షెకావత్ క్యారెక్టర్ ఎండ్ అయింది అన్నట్టు చూపిస్తారు అండ్ మళ్ళీ లాస్ట్లో ఆ అక్కర్లేని క్లిఫ్ హ్యాంగర్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కాల్ ద ట్రాష్, నేనైతే ట్రాష్ అనే అంట. ఆ క్లిఫ్ హ్యాంగర్ వల్ల అస్సలు ఎక్కడ హోప్ ఎగ్జైట్మెంట్ లేకుండా పోయింది. జాతర సీక్వెన్స్ బాగుంది, కథకి చాలా బ్యూటిఫుల్గా సింక్ అయింది అండ్ అక్కడ కూడా పుష్పరాజ్ క్యారెక్టర్ చుట్టే కదులుతుంది. కానీ దాని తర్వాత ఎక్కడ కూడా రీజనింగ్ లేకుండా పోతుంది స్క్రీన్ ప్లే మొత్తం. అంటే పుష్ప సినిమాలో ఏదైతే యూనిక్నెస్ ఉందో, నేను మొదలు చెప్పిన ఆ క్యారెక్టర్, ఆ స్టోరీ, ఆడి జర్నీ నుంచి పుట్టిన ప్రతి ఒక్క మూమెంట్ పుష్ప 2లో నాకు సెకండ్ హాఫ్లో ఎక్కడా కనిపించలేదండి. దాన్ని కంప్లీట్గా డైల్యూట్ చేసి ఒక రొటీన్ ఎండింగ్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. నేనైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కేవలం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే కూర్చున్నాను. నాకు ఏ క్షణం కూడా సుకుమార్ గారి మార్క్ కనబడలేదు అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. అంటే ఇంత హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఆ వరల్డ్ని సీక్వెల్స్ అనే మోజులో కాంప్రమైజ్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్ కదా. పుష్ప 2 ఫెల్ట్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ ఫర్ మీ. ఫస్ట్ హాఫ్లో ఉన్న రైటింగ్ చాయిస్ లేటర్ హాఫ్లో ఎందుకు అంత లో అయిపోయిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ చాలా సీన్స్కి స్టార్ట్ అనేది కానీ లేకపోతే బిఫోర్ దట్ సీన్ ఏమైందో కానీ ఒక ప్రాపర్ ఫినిషింగ్ అనేది కానీ ఉండదు. ఆ ఇంట్రో అయితే కేవలం హీరోకి ఒక బ్యాంగర్ ఎంట్రీ ఉండాలి కాబట్టి తీసామన్నట్లే ఉంటుంది. బికాస్ నెక్స్ట్ 3 అవర్స్కి ఆ సీన్ ఏమాత్రం మీకు యూజ్ అవ్వదు. ఇట్ డజంట్ హెల్ప్ ఇన్ ఎనీ వే. ఐ థాట్ పుష్ప పీడకలతో సినిమా కనుక స్టార్ట్ అయ్యి ఉంటే బెటర్గా ఉండేదేమో. ఓకే, మీరు అనుకున్నట్టుగా హీరోకి ఇంత పెద్ద బ్యాంగర్ మూమెంట్, బ్యాంగర్ ఎంట్రీ రాకపోయినా కథకి స్టిక్ అయ్యి ఆర్గానిక్గా రాసుకున్నట్టు ఉంటుండే. ఐ ఫెల్ట్ దట్. అండ్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ ఫిల్మ్ మేకర్ అవుట్ దేర్, ప్లీజ్ కథని బట్టి సీక్వెల్ డిసైడ్ చేయండి, అంతేగాని సీక్వెల్ తీయాలని కథ చెడగొట్టకండి. అండ్ టు ద టీమ్ ఆఫ్ పుష్ప, ప్లీజ్ ఈ టీజర్కి పుష్ప 3 ద ర్యాంపేజ్ టీజర్ అని నేమ్ చేంజ్ చేయండి ప్లీజ్. ఇట్ ఈస్ పోర్ట్రేయింగ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫిల్మ్. మీరు టీజర్లో చూసిన ఏది కూడా మీకు సినిమాలో ఉన్నప్పుడు దీన్ని పుష్ప 2 టీజర్ అని నేను ఎలా అనుకోవాలి? ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్. పుష్ప 2 ద రూల్ ఈజ్ అ హాఫ్ బేక్డ్ ఫిల్మ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమాలో నాకు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా చింపేశారు. నాకు పర్సనల్గా నచ్చిన 2 మూమెంట్స్ చెప్తాను మీకు. ఇది చాలా తక్కువ మంది చూస్ చేసుకున్న చాయిస్ అయి ఉంటారు. అందరూ జాతర సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఇట్స్ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు అండ్ చాలామంది క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐ ఫెల్ట్ గుడ్, నాకు అవి కూడా బాగా నచ్చాయి. బట్ నాకు వాటిని డామినేట్ చేసిన పర్ఫార్మెన్స్ ఏదంటే దట్ సీఎం సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో నాకు ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టు, లైక్ పార్ట్ 1లో పెళ్లి చూపుల సీక్వెన్స్లో అజయ్ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారో అక్కడికి వెళ్ళిపోయింది నా మనసు అంతా. అంత బాగుంది అక్కడ ఆయన పర్ఫార్మెన్స్. హీ సో గుడ్ ఇన్ దట్ సీన్. అండ్ దాని తర్వాత దట్ ఇంటర్వెల్ సీక్వెన్స్, మ్యాన్, ఇంటర్వెల్కి ముందు కార్లో వెళ్ళేటప్పుడు కేశవ అండ్ శ్రీవల్లితో మాట్లాడతాడు. టూ గుడ్ అసలు. అక్కడ రైటింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ వీటికి రావాల్సినంత అప్రిషియేషన్ వస్తలేదు అనేది నా ఫీలింగ్. అండ్ ఇదంతా కూడా కేవలం నా ఒపీనియన్ మాత్రమే, నేను చూసినప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఐ థాట్ పుష్ప 2 అనేది ఈ సంవత్సరం నా ఫేవరెట్ టాప్ 10 ఫిల్మ్స్ లిస్ట్లో ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ దట్ లేటర్ హాఫ్ మొత్తం చెడగొట్టిందండి. నాకైతే ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకు ఇలా అయిందో నాకు అయితే అర్థం కావట్లేదు. కథని కేవలం ఆ హాఫ్ అన్ అవర్ ఒక మాస్ అప్పీల్ కోసమే అలా మార్చి మిగతా పాయింట్స్ అన్నింటినీ డైల్యూట్ చేసినట్టు నాకు అనిపించింది. లాస్ట్లో ఒక మాట చెప్తాను, అతిశయోక్తి కాకపోతే. పుష్ప 1లో ఏ బిడ్డ ఇది నా అడ్డా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ సిచ్యువేషన్ కానీ దాని లిరిక్స్ కానీ అది కథకి హెల్ప్ చేసే విధానం కానీ, అంటే పుష్ప డాన్గా ఎదిగిన తర్వాత కూడా వాడు ఎలా ఎదిగాడు, వాడి క్యారెక్టరైజేషన్ ఏంటి అని చెప్పిన సాంగ్ అది. నాకు ఆ సాంగ్లో ఉన్న డెడికేషన్, ఆ సాంగ్లో ఉన్న రైటింగ్ నాకు పుష్ప 2లో ఎక్కడా కనిపించలేదు. I don't want to compare Pushpa 2 with part 1, but I want to compare part 2 with that song. Thank you.